హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఒకసారి ప్లీజ్ ఫస్ట్ లైక్ చేసి నా వీడియో చూసిన తర్వాత లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో మాత్రం నచ్చినా నచ్చకపోయినా ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఏంటంటే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే నాకు ఒక డౌటు, మన సబ్స్క్రైబర్స్లో ఒక ఆయనకి కూడా ఒక డౌట్. ఫస్ట్ నా డౌట్ క్లియర్ చేసేస్తాను, తర్వాత ఆయన చెప్తాను. రాత్రి నేను ఒక మాసం మొక్క దుమ్ము అంటే మాసం కూరలో దుమ్ము అనమాట. నేను పట్టుకెళ్ళి భోజనం పెట్టాను. ఇక్కడ ఇంచుమించు ఒక 80 సంవత్సరాలు ఉంటాయి. 80 సంవత్సరాలు ముసలైన ఆ దుమ్మును కుక్ చేసేయండి, మొత్తం నవిలేసి. అది ఎలాగా సాధ్యమా అని నేను అది చిక్కుట్టినా కూడా తగిలేదు కాదు అది అసలు. కానీ అలాంటిది పళ్ళుతో తుక్కు చేసేసాడు. ఎందుకంటే వీళ్ళు రోజు మొహం కడగరు, అసలు మొహమే కడగరు. 180% మంది అస్సలు కడగరు. ఒక 20 మంది అప్పుడప్పుడు వారానికో 10 రోజులకో కొంత బ్రష్ ఎత్తి తోమొచ్చు. కానీ వీళ్ళైతే మాత్రం మరి ఎక్కడన్నా ఎవరింట్లోనే చేసేవాళ్ళు వాళ్ళు కడుగుతారేమో తప్ప. కానీ నేను చూసిన మట్టుకి వీళ్ళైతే అస్సలు మొఖం అనేది కడగరు. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడో హాస్పిటల్ ఇలా పడుకుని పక్కన సెలా నెట్టేసి ఈ దుప్పటి ముసుగేసి ఇలా పడుకుంటే బెల్లం వచ్చి అంటదే 2 ఇడ్లీ తినండి అన్నది అనుకో, ఆగే ముందు మొహం కడుక్కోవాలి అని అంటాడు. ఈ లోగానాలు మధ్యగానే మా అంగానికి ఆగేసినప్పుడు ఈ సంకలు అక్కడ ఉండి బలవంతంగా కట్టి మొహం కడిగించి అప్పుడు రెండు ఇడ్లీ తింటాడు. అంత నీరసంలో కూడా మనం మొహం కడుక్కుంటాం కదా, అంత బాధలో కూడా మన పళ్ళు ఎందుకంటారు ఊడిపోతాయి. పళ్ళు మనకి ఇంచుమించు ఒక 6 సంవత్సరాల పిల్లల కాడి నుంచే కుప్పలు బాధలు. ఈ పిల్లలు కదా చాక్లెట్లు ఎక్కువ తినేస్తున్నారు, అందుకు కుప్పలు బాధ అవుతున్నాయి అంటారు. మరి ఇలా మనకంటే ఎక్కువ చాక్లెట్లు తింటారు, స్వీట్ మనకంటే ఎక్కువ తింటారు, స్వీట్లు కేకులు తింటారు, ఇన్ని తింటారు కదా. మరి ఇలా కుప్పలు బాధలు రావు. మోకాలు కడగరు, పళ్ళు ఏమో పశువు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడన్నా పళ్ళు ఈగలికి కూర్చొని పశువు ముద్ర ఉంటాయి. అదే ఆడళ్ళు అనుకో హాస్పిటల్కి వెళ్ళి ఈ తెల్లగా చేయించుకుంటారు. అయినా కూడా వీళ్ళ పళ్ళు అంత గట్టిగా ఎందుకుంటాయి. మనమేమో కోల్గేట్, ఈర్గెట్, క్లోజప్, ఏవో రకరకాల పేస్టులు వాడతాం. అయినా మన ఇంచుమించు నాకు తెలిసి మనకి 60-70 సంవత్సరాలు వచ్చినప్పటికీ మొత్తం పళ్ళు ఇంచుమించు 4-5-6 పీక్కులు ఉంటే రెడీ ఉంటాం. కొంతమందికి అయితే మొత్తం పీక్కిని మాట్లాడేట్టుగా మాట్లాడతారు, ఇలా నేను పళ్ళు కనపడుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో నాకు ఇదే డౌట్ అనమాట. అసలు ఎందుకు కారణం ఏంటి, ఎంత గట్టిగా ఎందుకు ఉంటాయి? ఇలా మనుషులు కూడా గట్టిగా ఉంటారు. మనుషులు కూడా గట్టిగా ఎందుకు ఉంటారంటే ఇంచుమించు వీళ్ళు ఒక 110, 120, 130, 100 దాటి బతుకుతారు. ఎందుకంటే వీళ్ళకి అస్సలు ఏ బాధ సాధ అలాంటి ఆలోచన టెన్షను అలాంటిది ఏముండదు. వీళ్ళు శుభ్రంగా తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఇంక ఇదే పని. ఇప్పుడు అలా మనం ఎందుకు 60 ఏళ్ళకే ఇంచుమించు ముసలోళ్ళు, ఆల్రెడీ ముసలింటికలు కనపట్లేదు అనుకో, నూనె రాశాను ముసలింటికలు. నాకు 60 రాలేదు కానీ చెప్తున్నాను, 60 సంవత్సరాలకే వెళ్ళిపోతున్నాం మనం. చాలామంది మన ఇండియాలో 180 మంది 60 సంవత్సరాలకే 60-70 పోనీ 70 సంవత్సరాలు, మరి 60 అంటే చాలామంది భయపడతారు. ఇప్పుడు 70 సంవత్సరాలకే పట్టకట్టేస్తున్నారు. వీళ్ళు వందలు బతుకుతారు. మన ఇంటికాడ వీటితో పడుకుని ఆల్కహాల్ కూడా ఉన్నాయనుకో, ఆల్కహాల్ లేని వాళ్ళు కూడా పోతున్నారు కదా. అంటే ఆల్కహాల్ లేని వాళ్ళు పోతున్నారంటే టెన్షన్ అన్నమాట. పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, రేపు అప్పులు ఎలా తీర్చాలి, లేకపోతే ఇదేంటి అదేంటి బాధ్యత, రేపు తిండి ఎలాగా, ఎల్లుండి పిల్లల స్కూల్ ఫీజులు, ఇలాంటి టెన్షన్లన్నీ ఎట్టుకుని గమ్మును ముసలోళ్ళు అయిపోయి గమ్మును చచ్చిపోతుంది. వీళ్ళు అనుకో ఏ బాధ ఉండదు, ఏ సాదా ఉండదు. పొద్దున్న లేచారు, గవ్వాసాయి తాగుతారు, టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం వంట, మళ్ళీ మధ్యలో తింటారు, తాగుతారు. ఇంకా మరి రేపటికి అన్న ఆలోచన ఉండదు. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత పలాంది అలా కావాలంటే అప్పటికప్పుడు తింటారు,
అప్పటికప్పుడే వాళ్ళకి అప్పుడు బ్రెయిన్లోకి అప్పుడే వస్తుంది ఆలోచన, అప్పుడే అంతే. మళ్ళీ తర్వాత అది మర్చిపోతారు. అదనమాట. వీళ్ళకి ఏ టెన్షన్ లేదు కాబట్టి అలా ఉంటారు. వీళ్ళ ఈ జుట్టు కూడా ముసలి ఇంటికి రావనుకుంటాం కానీ వస్తాయి. చుట్టుకుంటారు కాబట్టి నెత్తికి వీళ్ళకి సవటగుండ్లే. ఇది వీళ్ళకి సవటగుండ్లు వస్తాయి, ఎందుకంటే అది కట్టుకుంటారు కాబట్టి. మనకంటే ఆలోచనతో సవటగుండ్లు వస్తాయి, వీళ్ళకనుకో అది కట్టుకుంటారు కదా తలపాక, దానివల్ల అనమాట వీళ్ళకి అది వస్తుంది. అది దీనికి అనమాట. ఈ డౌట్ క్లియర్ అయిపోయింది నాకు ఆ పళ్ళు కోసమే డౌట్ అలా ఉండిపోయింది. ఇక్కడ అయితే నా డౌట్లు ఇంకా ఉన్నాయనుకో, మళ్ళీ వీడియో పెద్దలు ఎంత అయిపోద్ది, ఎద వస్తుంది వీడు చూడలేకపోతాం అనుకుంటారు. అందుకని ఇక్కడతో ఈ డౌట్లు ఆపుకుంటాను. మన సబ్స్క్రైబర్స్ ఒక ఆయన ఒక డౌట్ అడుగుతున్నాడు ఎప్పటి నుంచో, అన్న అరబీ ఎలా నేర్చుకున్నాం, అరబీ ఎలా నేర్చుకున్నాం. అరబీ ఎలా నేర్చుకుంటాం? ఇప్పుడు మనకి స్కూల్లో సంటి పిల్లలు చెప్పినట్టు ఏం చెప్పరు అరబీ. మనం వాళ్ళు మాట్లాడేది ఏంటి, వాళ్ళ పల్లికి నోరాలించి చూడటం వాళ్ళ అంకు. మనకేమో అర్థమైనా అర్థం అవ్వకపోయినా అలాగా వాళ్ళు చెప్పిన 2 సెకండ్లు అలా చూసామనుకో, మనకి మోగోళ్ళకి సైకిల్ చేసినట్టు చేస్తారు. మోగోళ్ళకి సైకిల్ చేసినట్టు ఇప్పుడు భోజనం తేన్నారనుకో అంటారనమాట. అప్పుడు భోజనం పట్టుకెళ్ళాలి. నీళ్ళు కావాలనుకో ఎలా జీప్ 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 అంటారు, అంటే 2 నీళ్ళు బాటిల్ ఎట్టుకెళ్తారు. అప్పుడు మనం గుర్తెట్టుకోవాలి, ఆ జీప్ అన్నాడంటే తే అని. రక్కీబ్ కదా అంట సైకిల్ చేస్తారు. మనకు గుర్తు సులువుగానే ఏర్పేస్తారు వీళ్ళు. అరబీ సులువుగా నేర్పేస్తారు, ఎందుకంటే వీళ్ళు బాగా సైకిల్ చేసి చెప్తారు. ఏదైనా సరే నీకు అర్థం అవ్వలేదంటే వాళ్ళ ముఖం ఇలా చూసి ఉంటే సరిపోద్ది, సైకిల్ చేసి చూపిస్తారు. అదనమాట. మీ డౌట్ క్లియర్ అయిందా? అరబీ. అలాగే నేను కూడా నేర్చుకున్నాను, అంటే మొత్తం కాదు, ఏదో అత్తరబెత్తర, ఏదో అర్థం అవ్వలేదుగా అంటాను అంతే, అయిపోద్ది. అలాగా నేర్చుకున్నాను అనమాట. మనం అప్పుడప్పుడు తెలియనప్పుడు కూడా మనం సైకిల్ చేసి అడగాలి, ఇదేంటి అని. వాళ్ళ సైకిల్ చేసి చెప్తారు. సైకిల్తో పాటు మాట కూడా చెప్తారు. ఆ మాట మనం బ్రెయిన్లో పెట్టుకున్నామంటే మీకు అరబీ వచ్చేసినట్టే, ఫుల్ మాట్లాడచ్చు అరబీ. కానీ నేను మాత్రం నేర్చుకోలేదు, సగం మాట్లాడతాను, సగం తెలుగు సగం అరబీ. ఈ 2 మిక్స్ చేసి కూడా వేస్తాను, అర్థమైతే లేస్తలేదు. ఈ భోజనానికి మించినది ఏమైతే మాట్లాడతాను, భోజనానికి సంబంధించినవి మాట్లాడతాను. ఇంకొకరు ప్రశ్న ఏంటంటే యూట్యూబ్లో డబ్బులు ఎంత వచ్చాయి? ప్రస్తుతానికన్నా యూట్యూబ్లోంచి ఇంకా డబ్బులు ఏమీ రాలేదు నాకు. మీ సపోర్ట్ బాగానే ఉన్నది, అందరికీ చాలా ధన్యవాదాలు. యూట్యూబ్లోంచి ఇంకా అయితే డబ్బులు రాలేదు. డబ్బులు వస్తే ఫస్ట్ మీకే చెప్పుకుంటాను, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇంకో మాట చెప్తాను. మాట ఏంటంటే బాగా వీడియో లెంత్ అయిపోతుంది, తర్వాత వీడియోలు చెప్తాను. ప్లీజ్ నా వీడియో నచ్చితే కాక తప్పుగా అనుకోకుండా ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక చిన్న సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియోనంట యూట్యూబ్ ఎదరకంపలేదంట 10 మంది ఎక్కువ చూస్తారంట. ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మరి అందరికీ బాయ్. జై హింద్.